ముందుగా శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జమిలీ ఎన్నికల సవరణ బిల్లును వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును అయితే కేంద్రం ప్రవేశపెట్టింది. దీన్ని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ అలాగే దాని మిత్రపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమిలీ ఎన్నికల వల్ల లాభమా నష్టమా? నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరు కొత్తది కానివ్వండి, లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆ పేరు కొత్తది కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 3 సరస్వత ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలేనండి. 1947లో స్వాతంత్రం వచ్చి 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరగాలి అంటే పదవీ కాలం ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాలే అనే పరిమితి ఉంది తప్పించి ఎన్నికల నిర్వహణ ఎలా జరగాలి అదేమి రాజ్యాంగంలో లేదండి. సో కాబట్టి 52లో రాష్ట్రాల శాసనసభలకి అదేవిధంగా లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 57లో కూడా అలా జరిగాయి, 62లో కూడా అలానే జరిగాయి, 67లో కూడా అలానే జరిగాయండి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి 20 సంవత్సరాలు జరిగిన ఎన్నికలన్నీ కూడా జమిలీ ఎన్నికలే. అంటే పేరు వేరే ఇంకొకటి పెట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం జమిలీ ఎన్నికలు అనే పదం వాడుతున్నాం. బట్ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. సో అప్పుడు లేని అభ్యంతరం అంటే ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుంది అనేటువంటి విమర్శలకి అవకాశం ఉంటే ఆ రోజుల్లో కూడా అదే జరిగిందా? అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ ఒకే ఒక గొప్ప పార్టీగా ఉన్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు ఏమన్నా ప్రజాస్వామ్య పూర్తి పోయిందా? రాజ్యాంగ స్ఫూర్తికి ఏమన్నా దెబ్బ తగిలిందా? 1967 వరకు రాజ్యాంగ స్ఫూర్తికి ఎటువంటి దెబ్బ జరగనప్పుడు ఇప్పుడు కొత్తగా జమిలీ ఎన్నికల వల్ల జరుగుతాయి అనేటువంటిది అంగీకారం కాదు. కాబట్టి ఇప్పుడు కూడా జరగవచ్చు, ఎన్నికలు పెట్టుకోవచ్చు ఒకేసారి. అయితే అభ్యంతరం అంటూ దేని మీద ఉండాలి అంటే సాధ్యాసాధ్యాలు ఇప్పుడు అవసరమా ఇలాంటి అంశాల మీద ఉండాలే, కానీ రాజ్యాంగము లేదా ఫెడరల్ స్ఫూర్తి ఇవన్నీ మాత్రం అర్థం లేని పదాలండి. సో ఈ రోజుల్లో ఇప్పుడు ఎందుకు ఈ కొత్త ఆలోచన వచ్చింది? ఏదన్నా రాజకీయ ప్రయోజనం ఆలోచించి లేదా రాజకీయ ప్రయోజనం చూసుకుంటూ అధికార పార్టీ దీన్ని నిర్వహిస్తోందా, ఇంకేదైనా భారీ లక్ష్యం వెనకాల ఉందా అనేటువంటి ప్రశ్నలు మాత్రం మనం చర్చించుకోవాలి కూడా. ప్రతిపక్షాలు అది వదిలేసి కేవలం అసలు ఇలా పెట్టడానికే వీలు లేదు, ఏదో దేశంలో కొత్తగా తెస్తున్నటువంటి విషయం అనేటువంటి దానివల్ల వాళ్ళ వాదనని వాళ్ళే బలహీనపరుచుకుంటున్నారండి. సో వాళ్ళ వాదన బలపడాలి అంటే, బలంగా ఉండాలి అంటే దీన్ని వ్యతిరేకించాల్సిన పద్ధతి వేరేగా ఉండాలి. సో దీనివల్ల వచ్చే నష్టాలు ఏమిటో చెప్పాలి. సో లాభాలుగా ప్రభుత్వం చెప్తున్నది ఏమిటి? తరచుగా ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది. ఎప్పుడూ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఎన్నికలను ఎదుర్కోవటంలోనే నిమగ్నమై అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి పెట్టడం కష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని పైగా తరచుగా ఎన్నికలు పెట్టడం, ఆ ఎన్నికల్లో దాదాపుగా ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, సో నిర్వహించాల్సిన బాధ్యతలను వదిలేసి ఎన్నికల బాధ్యతలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. కాబట్టి ఇది అన్ని పార్టీలకి జరుగుతోంది, అధికార పార్టీగా వాళ్ళ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుత ప్రభుత్వాల కాలపరిమితి తగ్గించడంతో పాటు తర్వాత ఎన్నికైన ప్రభుత్వాలు ఒకవేళ కనుక కూలిపోతే తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే వాటి కాలపరిమితి కూడా మళ్ళీ తగ్గించాల్సి వస్తుంది కదా. అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి ఒక గీత మొదలెట్టామండి. ఇప్పుడు 52 ఎన్నికల నుంచి 67 ఎన్నికల వరకు కూడా ఎప్పుడూ ప్రభుత్వాలు పడిపోవడం అనేది జరగలేదండి. 5 ఏళ్లకి ఎన్నుకున్నారు, 5 ఏళ్లకి పరిపాలన సాగింది. 67 తర్వాత 67 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష పార్టీలు చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయండి. అంటే సొంత బలంతో రాలేదు, కానీ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పరిచాయి. అంటే కాంగ్రెస్ బలహీనపడింది అప్పటికే 67కి. ప్రతిపక్షాలు కొంచెం బలం పుంజుకొని ఒక సంయుక్తంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అలాంటి ప్రభుత్వాలని ప్రతికి పట్టకట్టనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ అండి. సో ఇందిరాగాంధీ పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే వరకు ఆవిడ నిద్రపోలే. సో అలా కూలదోయటం వల్లనే ఈ గతి తప్పింది. అంటే 5 ఏళ్లకోసారి జరగాల్సిన ఎన్నికల్ని కాస్త
మధ్యంతరంగా తీసుకురావాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఎన్నికల ఎత్తుగడలతో లేదా వాళ్ళ బలం అధికారం అడ్డం పెట్టుకొని చేసినటువంటి పని వల్లనే 67 తర్వాత ఎన్నికైన ప్రతిపక్షాల ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి. సో ఇలాంటి ఒక అపసవ్యమైనటువంటి పద్ధతి, అంటే 5 ఏళ్ళు నిలవకుండా ప్రభుత్వాలు కొట్టుకుపోవడం, మధ్యలోనే అవి అంతమవటం, ఇదంతా కూడా మనం చేసినటువంటి రాజకీయ గిమ్మిక్కుల వల్ల వచ్చినవే కానీ ప్రజా తీర్పులో తీరడలేదండి. ప్రజలు 5 ఏళ్ళు ఉండాలనే కోరుకున్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ ప్రభుత్వాన్నైనా 5 ఏళ్ల తర్వాతే సమీక్షించాలని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మధ్యస్థంగా ఎందుకు వస్తున్నాయి? రాజకీయ ఎత్తుగడల వల్ల వస్తున్నాయి. ఆ రాజకీయ ఎత్తుగడలకు ఆద్యులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వారే, కాంగ్రెస్ పార్టీ వారే, ఇందిరాగాంధీ నాయకత్వంలో జరిగినటువంటివి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా రేపు మళ్ళీ ఒకసారి జమిలి పెట్టిన తర్వాత, ఒకేసారి ఎన్నిక జరిగిన తర్వాత, అది 2026లోనా 27లోనా ఎప్పుడు జరిగినా సరే, ఆ తర్వాత వాటిని 5 ఏళ్ల పాటు ఉండనిస్తారా అధికారంలో ఉన్నవారు? లేదా పార్టీల మధ్య చీలికలు వస్తే ఏమవుతాయి? ఈ చీలికల కాన్సెప్ట్ అనేది 67 తర్వాతే వచ్చిందండి. ఈ చీలికలు వస్తే ఏమవుతాయి? ఇవి మాత్రం బిల్లులో అసలు ఏం పెట్టారు అంటే, వాళ్ళు ప్రతిపాదించిన బిల్లులో వీటిని ఎలా ఎదుర్కోవాలనుకున్నారు, ఆ వివరాలన్నీ బయటికి వస్తే తప్పించి పూర్తిగా, అంటే మనకు పూర్తిగా బయటికి రాలేదు, నేను పూర్తిగా చూడలేదు, కానీ అది బయటికి వస్తే కానీ దీనివల్ల రాబోయేటువంటి ఇతర ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు తరచుగా ఎన్నికల్ని తప్పిద్దాము అనే నినాదంతో ఈ తెస్తున్నప్పటికీ మళ్ళీ తరచుగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాలు ఎలా దాటిపోగలుగుతారు? వీళ్ళు ఏం చేసి దాన్ని తప్పించుకోగలుగుతారు? ఎప్పుడైనా సరే 5 ఏళ్ల లోపు ఒక ప్రభుత్వం పడిపోయినా సరే ఎన్నికలు పెట్టాం, ఆ 2వ స్థానంలో ఉన్న పార్టీకి అధికారం ఇస్తాం, అసలు ఏం చెప్పారు? ఎక్కడైనా అలాంటి పరిస్థితిని ఈ బిల్లు ఊహించిందా? మధ్యలో ప్రభుత్వ పతనాలని ఈ బిల్లు ఊహించిందా? ఊహిస్తే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నారు, దాటుకోవాలనుకుంటున్నారు, దాటగలవనుకుంటున్నారు? ఈ విషయాలు ఆ బిల్లు పూర్తిగా వచ్చిన తర్వాత, ప్రస్తుతానికి పార్లమెంట్ మెంబర్స్ చేతిలోనే ఉండి ఉంటాయి కాపీలన్నీ, రేపో మాపో బయటికి వస్తాయి కాబట్టి మనం అప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతాం. రైట్.